వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. అంతా భారతే చేసింది సునీత సంచలన వ్యాఖ్యలు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ రోజున సునీత ఆ స్థాయిలో భారతీయని టార్గెట్ చేశారు అంటే, నిజంగా ఆవిడ ఎమోషనల్ అవుతూ ఉన్నారు వైఎస్ సునీత. అందుకు కారణం ఏంటి అంటే, దాదాపు ఇప్పటికీ 2019 ఎన్నికల కంటే ముందు జరిగింది తన తండ్రి హత్య. తన సొంత ఊర్లో, తన సొంత కాన్స్టిట్యున్సీలో, తన సొంత కంచుకోవటాన్ని చెప్పుకునే పులివెందులోని తన ఇంట్లో, తన బాత్రూంలో అత్యంత పాశావికంగా వివేకానంద రెడ్డి హత్య చేయబడ్డారు. ఆయనకి ఏకైక కూతురు వైఎస్ సునీత. జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ముందుగా దాన్ని గుండెపోటు అన్నారు, కాసేపటికే గొడ్డల పోటు అన్నారు, కాసేపటికే చంద్రబాబు నాయుడు చేయించారన్నారు, ఇంకాసేపటికి ఆయన చేతులు కత్తి పెట్టారు. సో అలా సునీత కూడా ఫస్ట్లో నమ్మారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేందుకు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఒక పావుగా వాడుకునే ప్రయత్నం చేశారు, సెంటిమెంట్ అస్త్రంగా. తన చిన్నాన్నని చంపేశారని ఎక్కడికి వెళ్ళినా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ పరిణామాల తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సిబిఐ కన్సర్న్ ఆయన వెనక్కి తీసుకోవడం జరిగింది. అప్పుడు ఆవిడకి రియలైజ్ అయింది. అప్పటి నుంచి ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా ఇప్పటిదాకా ఆవిడ తిరిగిన దగ్గరికి తిరగకుండానే పోరాటం చేస్తూ ఉంది. అయినా సరే సిబిఐ ఇప్పటికి ఇన్ని సంవత్సరాలుగా సిబిఐ దాన్ని ఎంక్వైరీ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అధికారంలో ఉండగా అటు బీజేపీతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చాలా వరకు ఆ కేసును మ్యానిపులేట్ చేసుకున్నారు ఆయన. అందులో ఎవరికి ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు ఆవిడ పోరాటం ఫలితంగా, అవినాష్ తండ్రి. కానీ అవినాష్ అరెస్ట్ అని ప్రచారం జరుగుతూ ఉంటే ఒకవైపు సిబిఐ అధికారులను కూడా భయపెట్టించి కర్నూలు హాస్పిటల్ దగ్గర వాళ్ళ తల్లి పేరుతో ఆ రోజు హాస్పిటల్లో ఉన్నారు అవినాష్ రెడ్డి. తల్లికి బాగలేదు ఆరోగ్యం అనే కారణంతో ఆ రోజు సిబిఐ అధికారులు వస్తే స్థానిక పోలీసులు పెట్టి వాళ్ళని థ్రెటన్ చేసే ప్రయత్నం కూడా జరిగింది. అంటే ఆ రకంగా అటు బీజేపీతో లైజనింగ్ చేసుకుని అవినాష్ రెడ్డిని సేవ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అనే ప్రచారం జరిగింది. అయినా ఎక్కడ కూడా ఆవిడ తన పట్టుదల కోల్పోలేదు. ఆ రకంగా ఫైట్ చేసుకుంటూ వచ్చింది. ఎన్నికలకు ముందు మనం చూస్తే కరెక్ట్గా ఎన్నికలకు ముందు ఈ అంశాన్ని వాళ్ళు ఒక క్యాంపెయిన్గా రన్ చేశారు. అటు వైఎస్ షర్మిల ఆ రోజున ఎంపీగా పోటీ చేస్తే, కడప ఎంపీగా ఆవిడకి మద్దతు ఇచ్చారు కూడా సునీత. కానీ యాక్చువల్గా ఇండివిజువల్గా పోటీ చేద్దాం అనుకున్నారు. షర్మిల కోరిన కారణంగానే ఆవిడకి మద్దతు ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ కలిసి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పునాదులు రక్తంతో తడిచిపోయినట్టు కూడా ఆ రోజు ఆవిడ మాట్లాడడం జరిగింది. చాలా ఎమోషనల్గా మాట్లాడారు. వాళ్ళిద్దరూ చేసిన ప్రచారం వాళ్ళిద్దరికీ ఎంతగా లాభించింది, షర్మిలాకి ఎంత వర్కౌట్ అయింది అనేది మనం పక్కన పెడితే, అటు వాళ్ళ ప్రత్యర్థులకు మాత్రం, అంటే ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులకు, టీడీపీకి మాత్రం అది లాభించింది. కానీ సునీత చేసిన పోరాటంలో చిత్తశుద్ధి ఉన్న కారణంగా అందరూ కూడా ఆమెను గౌరవించే ప్రయత్నం, పార్టీ ఏదైనా సరే ఆవిడ ఆ స్థాయిలో పోరాటం చేయడాన్ని అటు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వెల్కమ్ చేస్తూ వచ్చారు నిజంగా సునీత ఎపిసోడ్ మొత్తాన్ని. సో ఈ క్రమంలోనే ఈరోజు సిబిఐ కేసు, వివేకానంద మర్డర్ కేసు విషయంలో అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. మళ్ళీ మొన్న కోర్టు ఏం చెప్పిందంటే, Day 1 నుంచి సుప్రీంకోర్టు కూడా డైరెక్ట్ చేసింది. Day 1 నుంచి మళ్ళీ పూర్తిగా మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మొత్తం మళ్ళీ కేసు ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పింది. మధ్యలో సునీత ఆధారాలు తీసుకోమన్నారు. మళ్ళీ సునీతని మొత్తం ఆధారాలు అడిగారు. సో ఇన్ని జరిగినా ఏమీ తేల్చకుండా, ఎవరిని అరెస్ట్ చేయకుండా, ఎవరిని ఛార్జ్ షీట్లు అంత సీరియస్గా మరోసారి పెట్టకుండా కేసు తేలిపోయేటట్టుగా ఈరోజు సిబిఐ నిర్ణయం తీసుకుంటా ఉంది. దీన్నే సునీత విమర్శిస్తూ ఉన్నారు. నన్నే బాధితురాలను మళ్ళా చేస్తూ ఉన్నారు ఈ కేసులో అని చెప్పి ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు మీడియా ముందు. అయితే ఆవిడ పూర్తి స్థాయి ఆధారాలతో ఎప్పుడు వచ్చినా మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈ స్థాయిలో ఈ కేసుని మ్యానిపులేట్ చేయడం వెనుక, ఈ స్థాయిలో ఈ కేసు మ్యానిపులేట్ కావడం వెనుక భారతీ పాత్ర ఉందని ఆవిడ ఆరోపిస్తూ ఉంది. Day 1 నుంచి చెప్తా ఉంది ఆవిడ. ఎప్పుడైతే ఆవిడ పార్టీ నుంచి డిఫర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి నుంచి అటు తన తండ్రి కేసు కోసం పోరాటం చేస్తుంది, అప్పటి నుంచి ఆవిడ క్యారెక్టర్ అసోసియేషన్ చేసేలాగా వైసీపీ సోషల్ మీడియాని రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది జగన్మోహన్ రెడ్డి టీం. వైసీపీ మీడియాలో, సోషల్ మీడియాలో ఆవిడ గురించి, ఆ భర్త నర్రెడ్డి గురించి చాలా దారుణంగా కామెంట్స్ చేసే ప్రయత్నం చేశారు. ఏకంగా వాళ్లే చంపించుకున్నారు తన తండ్రిని అని చెప్పి కూడా కామెంట్ చేయడం జరిగింది. సో వీటన్నిటికీ భారతీయ సాక్ష్యంగా ఉంది కాబట్టి భారతిని Day 1 నుంచి కూడా సునీత టార్గెట్ చేస్తూ వచ్చారు. దానికి తోడు సిబిఐ కూడా కొన్ని ఆధారాలను సేకరించే ప్రయత్నం చేసింది. భారతీ పిఐ నవీన్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీని కృష్ణమోహన్ కూడా వాళ్ళు పిలవడం జరిగింది. సుదీర్ఘంగా వాళ్ళు విచారణ కూడా చేశారు. అజయ్ కల్లం పాత్ర కూడా ఉందనేది ఆ రోజు జరిగిన చర్చ. ఆయనే సాక్ష్యంగా ఉన్నారు వీటన్నిటికీ అనేది. అయితే ఈ ఎపిసోడ్లో కూడా సునీత పదే భారతీ ఇన్వాల్వ్మెంట్ గురించి ఎప్పుడూ ఆధారాలతో సహా చెప్తా ఉంది. ఆ రోజు ఈ హత్య జరిగిన తర్వాత ఫస్ట్ కాల్ భారతీ ఫోనే. ఆ కాల్ వెళ్ళిన తర్వాత అక్కడ సినారియో మొత్తం మారిపోయింది. భారతే అసలు సూత్రధారి, భారతే పాత్రధారి అన్న విధంగా ఆవిడ చాలాసార్లు దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. ఇక ఈరోజు సిబిఐ వల్ల తనకు అసలు న్యాయం జరుగుతుందా లేదా అని కన్నీళ్ళు పెట్టుకునే క్రమంలో మరోసారి మీడియా ముందుకు వచ్చారు. భారతీకి సంబంధించిన ఆధారాలను మీడియా ముందు పెడతమే కాదు, అసలు టోటల్ ఎపిసోడ్ వెనుక భారతీనే ఉంది అని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆవిడ. అంటే నా టార్గెట్ భారతీనే, అసలు భారతీకి మొత్తం తెలుసు, భారతీనే నిజం చెప్పాలి అని కూడా ఆవిడ మాట్లాడుతున్న పరిస్థితి, డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు దాకా ఒక యాంగిల్లో వెళ్తా ఉంటే పూర్తిగా సునీత కామెంట్స్తో
ఈ వివేకానంద మర్డర్ కేసు విషయం మరో టర్న్ తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో నా టార్గెట్ భారతీయ మీదే నా అనుమానం అంతా అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్న విధానం కానీ, ఆధారాలు బయటపెడుతున్న విధానం కానీ ఇవి రాష్ట్ర రాజకీయాల్లో కూడా సంచలనం అయ్యాయి. మరి ఇప్పటిదాకా ఈ కేసుకు సంబంధించి ఇన్ని ఆరోపణలు వస్తున్నా జగన్మోహన్ రెడ్డి కానీ, భారతి కానీ ఎక్కడ చిన్న వివరణ కూడా ఇవ్వలేదు. కనీసం అవినాష్ రెడ్డి మేము మదన పడతా ఉన్నాం, నా పేరు తీస్తుంటే నరకం కనిపిస్తూ ఉంది నాకు ఈ కేసులో అని చెప్పి ఆయన ఏడుస్తున్నాడు. కానీ మీడియా ముందు వీళ్ళెవ్వరూ కూడా దాన్ని కనీసం ఖండించే ప్రయత్నమో, ఆ రోజు ఏం జరిగిందని చెప్పే ప్రయత్నం కానీ చేయకుండా మౌనమే వహిస్తూ ఉన్నారు. అంటే మౌనం అంగీకారమే అన్ని తప్పులకు. సో ఈరోజు సునీత ఇక నుంచి భారతిని నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా ఆమె వెళ్తున్న తీరు, ఆవిడ మాట్లాడుతున్న తీరు చూసినట్లయితే ఇక నుంచి భారతిరెడ్డి ఇన్వాల్వ్మెంట్ గురించి వివేకానంద రెడ్డి కేసులో ఈ కేసే కాదు సునీత పోరాటం కూడా మరో మలుపు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది.